సో హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇదైతే Jan 23ది వీడియో. నేను ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నాను, నాకు ఖాళీ లేదు అందుకనేసి ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నాను. సో ఇదైతే మేము అయితే పిజ్జా హట్కి వెళ్ళాము, అలాగే షాపింగ్కి వెళ్ళాము అనమాట, విశాల్ మార్ట్కి. సో అక్కడైతే పిజ్జా తీసుకున్నాము, 150 రూపీస్ కాంబో అనమాట. పిజ్జా అండ్ గార్లిక్, అదేదో గార్లిక్ బ్రెడ్ స్టింగ్స్ అండ్ బ్రౌనీ కేక్ అనమాట. సో ఇక్కడైతే నేనైతే ఇవన్నీ ఆర్డర్ పెట్టుకున్నాము అనమాట. సో ఇవన్నీ తిన్నాము అండ్ విశాల్ మార్ట్కి వెళ్ళామన్నమాట అదే రోజు. అండ్ తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి మేము ఫార్మ్ పిక్స్కి అయితే వెళ్ళాము. అక్కడ నేను వీడియోస్ తీయలేదు, ఇదైతే చిన్న షూట్ కోసం అని తీసాము. మీకు అర్థమైపోయి ఉండొచ్చు చూడగానే చూడగానే. సో ఇక్కడైతే నేను ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంటే టైం చాలదనమాట నాకు. విశాల్ మార్ట్లో ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదు నేను. సో ఏమేమి కొన్నామైతే తీసాను అనమాట. సో మీరు చూసేయండి. ఇక్కడైతే చాలా ఉన్నాయన్నమాట. షూస్ మా మమ్మీకి అండ్ ఆ 2 బుక్స్ నాకు, ఈ 2 బుక్స్ అనమాట నాకు. అండ్ ఆ పెన్సిల్ వచ్చేసి మా మమ్మీది. అగోండి ఆ పెన్సిల్ అంటే చిన్న పెన్సిల్ ఏమనుకుంటారు మీరు, పెన్సిల్ అంటే పెద్దది. అండ్ దెన్ పక్కన వచ్చేసి అంటే విశాల్ మార్ట్లో ఎక్కువ వీడియోస్ తినారు కదా. స్క్రబ్బర్ అండ్ ఆ సోపు చేసేవాకి ఆ బాటిల్ నాకు ఆల్రెడీ ఇంట్లో 2 బాటిల్స్ ఉన్నాయి, చూడండి కావాలండి మీరే. అవ్వండి అక్కడ ఆల్రెడీ 2 బాటిల్స్ ఉన్నాయి, అవ్వండి 2 బాటిల్స్ ఉన్నాయి. అండ్ మళ్ళీ కొన్నాను అనమాట, తక్కువ రేటుకి వచ్చిందని చెప్పి. ఇది నెక్స్ట్ ఇయర్ నుంచి వాడదాం. ఆ స్క్రబ్ సోప్ మీ స్టైల్ సేవాకి. అండ్ ఆ 2 టీషర్ట్లు నాకు, ఆ మాప్ అయితే మీ స్టైల్ సేవాకి. అండ్ కిందన వచ్చేసి డోర్ మ్యాట్స్ ఉన్నాయి, ఆ స్క్రబ్ కూడా మీ స్టైల్ సేవాకే. అండ్ ఆ 3 టవల్స్ ఉన్నాయి కదా, ఆ 3 టవల్స్ వచ్చేసి కిచెన్కి ఒకటి, దానికి ఒకటి, అలా తర చెప్తాను. ఇదిగోండి 3 గంటలు నేను 150కి అంతా తీసుకున్నాము. అండ్ దెన్ ఆ 3 కర్చీఫ్స్ గురించి చెప్తున్నాను కదా. 3 కర్చీఫ్స్ ఏంటంటే ఒకటి కిచెన్కి, ఒకటి నాకు, ఒకటి మా మమ్మీకి అనమాట. అండ్ అక్కడ వచ్చేసి ఇంకా షుగర్ అనమాట, షుగర్ తీసుకున్నాము. షుగర్ కేజీ 6 కేజీ తీసుకున్నారు. అండ్ ఆ పక్కన వచ్చేసి షర్ట్స్ ఉన్నాయి కదా, టీ షర్ట్స్. ఒకటి ఏమో మొన్న సరస్వతి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒకటి వేసుకున్నాను, ఇంకొకటి స్పోర్ట్స్ డే అయినప్పుడు వీడియోలను స్పోర్ట్స్ డేకి వెళ్ళేటప్పుడు ఇంకోటి వేసుకున్నాను అనమాట. దాన్ని అయితే కస్టమైజ్ చేయించుకున్నాను. ఆ బ్లూ కలర్ది ఉంది కదా, దానిపైన ప్రవస్థ అనేసి కస్టమైజ్ చేసుకున్నాను. సో దాన్ని అయితే స్పోర్ట్స్కి వేసుకున్నాను. ఆ వీడియో ముందే పెట్టాను, చూడండి ఎవరైనా కావాలంటే. అండ్ ఇక్కడ వచ్చేసి వీడియో అయితే 22nd Jan అనమాట. ఎగ్జాక్ట్గా అన్నిటి కాస్ట్స్ గుర్తులేవు, బట్ ఏవో కొన్నిట్లు ఉన్నాయి. చూసారు ఎంత సాఫ్ట్గా ఉందో. అది 19 రూపీస్ అంట, ఆ పక్కది 19 రూపీస్ అంట. ఆ పింక్ కలర్ది కొంచెం స్మూత్గానే ఉంది కానీ కొంచెం ఫ్లఫీగా లేదు, జూల్గా అలా లేదు, ఫెదర్స్ ఉన్నట్టుగా. కానీ అది 19 వచ్చిందంటే ఏమో అనుకోవచ్చు, కానీ ఆ పక్కది కొంచెం బాగా సాఫ్ట్గా మంచిగా ఫ్లఫీగా ఉందన్నమాట, బ్రౌన్ కలర్ది. అది 19కి వచ్చిందంటే షాక్లో ఉన్నాను నేను. అందుకనేసి అవి తక్కువకి వచ్చాయని చెప్పి అవి కూడా కొనేసుకున్నాము. 19 రూపీస్. ఆల్రెడీ అక్కడ ఒకటి ఉంది కదా, దాన్నే మేము 30 రూపీస్కి కొన్నాము. బట్ ఇవి ఇంత లాస్ట్కి వచ్చాయంటే నేను కొంచెం షాక్ అయ్యాను. ఇవి 2 కలిపి 38 రూపీస్కి వచ్చేసాయి. అండ్ షాక్ అయ్యాను అనమాట. అదేంటో నాకు అయితే అర్థం కాలేదు. సో ఇవైతే నేను షాపింగ్ వీడియో తీయలేదు, అందుకే లాగ్ అయింది. చాలా ఉన్నాయి అనమాట ఇవి. ఈ బుక్ ఏంటంటే ఓపెన్ చేస్తే అందులోనమాట డిజైన్ అచ్చు ఉంటుంది, మిస్టిక్ పెన్సిల్ బుక్ పాపెట్రోల్ అక్కడ రాశారు కదా. సో ఓపెన్ చేస్తే కనుక మనకి ఫస్ట్ పేజ్లో ఏదో ఉందన్నమాట, సరిగ్గా కనిపించట్లేదు మీకు కెమెరాలో. సో నేనేంటంటే ఆ కెమెరా పక్కన టీవీ మోగుతుంది, అందుకే అలా వాయిస్ వస్తుంది లేదండి, అది రిమూవ్ చేసేయండి మీరు.
సో కొంచెం అబద్ధం చెప్పకూడదన్నావు. అండ్ ఇది అగోండి అక్కడ కనిపిస్తున్నట్టుగా పెన్సిల్తో డ్రా చేస్తే అలా కనిపిస్తుంది. అబద్ధాలు చెప్పొచ్చు. సరే, ఐ మిస్ యూ అమ్మా. అండ్ పెన్సిల్ మిస్టిక్ పెన్సిల్ సరే సరే. అండ్ ఒక నిమిషం పేజ్ ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఒక పేజ్ ఓపెన్ చేసి చెప్పింది విని బుద్ధిగా ఉండు. నేనేం చిన్నపిల్లని కాదు. సో ఒక నిమిషం ఆ సైడ్. సో ఇక్కడైతే టీవీ ఇప్పుడే మ్యూట్ చేశాను అనమాట. నేను ఇక్కడ వీడియో చేస్తుంటే అక్కడ వాళ్ళిద్దరు ఓవరాక్షన్ చేసుకొని రీల్స్ చేస్తున్నారు. ఛానల్ ఏమో స్టైల్స్ ఇవ్వదు, అంతా మొత్తం ఎడిటింగ్ నుంచి అన్నీ నేనే చేయాలి. జస్ట్ ఏదో వ్యూస్ వస్తే అదేదో పెద్ద పాపులర్ అయిపోయినట్టు ఫీల్ అయిపోతాడు. ఎడిటింగ్ అన్నీ నేనే చేయాలన్నమాట. సో నేనైతే ఇక్కడ డబ్బింగ్ చెప్తాను, ఆ వీడియో ఎడిటింగ్ చేస్తాను, ఏదైనా నేనే చేస్తాను. మొన్న ఏదో పిచ్చి వీడియో ఎట్టాడు, అది డిలీట్ చేయాలి తొందరగా. అది ఏం వీడియో ఎడతాడో తెలీదు, ఎడిటింగ్ చేస్తాడు. ఎడిటింగ్ చేస్తే అది ఎలాగ ఉంటుందో తెలీదు, ఏమంటే అలా పోజులు కొడతాడు అంతే. నేనేమో ఇలాగ ఎడిటింగ్ వీడియోలన్నీ చేయాలి. ఇందులో ఏంటంటే స్క్రబ్బర్ వస్తుంది, స్క్రబ్బర్ ఫ్రీ స్క్రబ్బర్ 10 రూపీస్. అగోండి అలా ఓపెన్ చేసుకోవాలి. అగోండి 10 రూపీస్ స్క్రబ్బరు. సో స్క్రబ్బర్ కూడా వర్క్ అవుతుంది మంచిగా, మొన్న ట్రై చేసాము, అదైతే మంచిగానే వర్క్ అవుతుంది, బాగుంది. అండ్ పెద్ద సోప్ వచ్చిందనమాట. ఇంతకుముందు కొన్నామో లేదో తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు ఇదే ఫస్ట్ టైం కొన్నాము ఇంత పెద్ద సోపు. అంటే ఇంతకుముందు సోప్ కొనేవాళ్ళం కానీ చిన్న చిన్న బార్స్ ఉంటాయి కదా అలాంటివి కొనుక్కునే వాళ్ళమి, ఇంత పెద్దది కొనలేదు ఇప్పుడు. అండ్ ఫస్ట్ టైం అనమాట ఇది. సో నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే హెల్ప్ చేయకుండా మళ్ళీ నాయిస్ చేస్తారు, వేస్ట్గా టైం వేస్ట్ నాకు. అండ్ ఈ వీడియో అయితే 8 minutes ఉంది అన్నమాట. అండ్ ఈ వీడియోస్లో ఎప్పుడు అందరూ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయరు. మన 20,000 మంది చూశారు, అందులో ఒక 100 మంది చూసినా నాకు కొంచెం పాపులర్ అవుతాం కదండి. ఒక వీడియోకి ఒక 5 subscribers వచ్చినా ఓకే. అలా సబ్స్క్రైబ్ అయితే మంచిగా ఒక 1000 subscribers వస్తే మనం పార్టీ చేసుకుందాం. ఫోన్లో నుంచి నేను లైవ్ పెడతా, లైవ్లోనే పార్టీ చేసుకుందాం. 1000 subscribers, 20,000 వ్యూవర్స్ వచ్చారని చెప్పు. 20,000 వ్యూవర్స్ వచ్చారు, అందులో 100 మంది చేసినా మనం పాపులర్ అయిపోతాం. ఈ 1 year లోపు 1000 subscribers చేయండి, మనం లైవ్ పెట్టుకొని కేక్ కోసుకుందాం, ఓకేనా? సో పాత వీడియోస్ కొన్ని ఉన్నాయి, చూసేసి సంతోషించండి.